మీరు కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే ఆగిపోండి. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయమాకండి. బికాజ్ మేలో మనకు చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో మీకు బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ అని చాలా మొబైల్స్ రాబోతున్నాయి భయ్యా. వాటి కోసం వెయిట్ చేయడం వర్తీ. మరి ఏ బ్రాండ్ నుండి ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక లిస్ట్‌లో మీరు ఫస్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా భయ్యా. అదే OnePlus Nord C5 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మనకు ఈ మేలోనే ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. అండ్ ఈసారి ఈ స్మార్ట్ ఫోన్‌లో మనకు పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్‌ప్లే, కెమెరాస్ అన్నిట్లో మనకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసింది డైమెన్సిటీ 8350 చిప్సెట్, 7100 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్, 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. ఈ విధంగా మనకు ఫీచర్స్ ఉండబోతున్నాయి. అండ్ మనకు లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్. సో ఈ ప్రైస్ ట్యాగ్‌లో ఈ మొబైల్ వర్తీ కాబోతుంది. బికాజ్ బ్యాటరీ లైఫ్ మీరు నోటీస్ చేస్తే ఎబో 7000 mAh బ్యాటరీ ఈసారి ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్యాక్ చేసుకుని రాబోతుంది. తప్పకుండా మొబైల్ ఇండియా మార్కెట్ లో హిట్ కాబోతుంది. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే OnePlus నుండి మనకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదే OnePlus 13s. ఇది చైనాలో 13T పేరుతో లాంచ్ అయిపోయింది. బట్ ఇండియా మార్కెట్ లోకి 13s పేరుతో వస్తుంది భయ్య. ఆల్రెడీ మన ఇండియా మార్కెట్ దీని పేజ్ కూడా లైవ్ అయిపోయింది అనమాట. సో చూసుకుంటే మనకు మేలోనే ఈ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 50,000 అంటున్నారు. అంటే అదే 45,000-46,000 ఇండియా మార్కెట్ లాంచ్ అవుతుంది. అండ్ మనకు వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్, 6260 mAh బ్యాటరీ సెటప్, 6.32 ఇంచెస్ LTPO డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ టెలిఫోటో కెమెరా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో చూసుకుంటే 8 ఎలీట్ చిప్సెట్ తోనే మనకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus తీసుకొని రాబోతుంది ఇండియా మార్కెట్ లో. ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది భయ్య. బికాస్ చాలా మంది ఇండియా మార్కెట్ లో ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ స్మార్ట్ ఫోన్ పర్ఫెక్ట్ ఆప్షన్. నేను కూడా పర్సనల్ గా కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ ఇష్టపడతాను. అందుకోసమే ఇండియా మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది భయ్య. వెయిట్ చేయండి, తెలిసిపోతుంది. మొత్తానికి చూసుకుంటే మనకు OnePlus నుండి ఇలాంటి మొబైల్స్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి మనకు స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అది కూడా S25 సిరీస్ లో. అదేనండి Samsung Galaxy S25 Edge. ఈ S25 సిరీస్ లో అన్నిటికన్నా స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాబోతుంది. మొబైల్ యొక్క పేరు విషయానికి వస్తే S25 Edge. అండ్ ప్రొవైడ్ చేస్తుంది 6.6 ఇంచెస్ LTPO డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్, 200 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 10 MP సెల్ఫీ కెమెరా, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇలాంటి ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మనకు నియర్ గా 1 lakh రూపీస్ లో మే 3 కి ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది మొబైల్. దాంతో పాటు మనకు సామ్సంగ్ నుండి లాస్ట్ మంత్ ఏమైంది, మేలో M56 లాంచ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో మనకు F56 లాంచ్ కాబోతుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఎములేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Exynos 4080, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి. అండ్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు 25,000 రూపీస్ లో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. ఇక్కడ మారేది జస్ట్ మనకు పేరు మాత్రమే. ఫ్లిప్కార్ట్ లో అయితే F56, అమెజాన్ లో అయితే M56. ఇక్కడ మాత్రం మీరు కన్ఫ్యూజ్ కాకండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే చెప్తున్నా. మొత్తానికి అయితే మనకు సామ్సంగ్ నుండి ఇలాంటి మొబైల్స్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి. మేబీ మనకు బడ్జెట్ లో కూడా మొబైల్స్ రావచ్చు. అంటే మనకు 8,000 లో 7,000 లో అలాంటి మొబైల్స్ రావచ్చు. కానీ వాటికి సంబంధించి ప్రజెంట్ అఫీషియల్ న్యూస్ మాత్రం లేదు, అందుకే మీతో షేర్ చేయడం లేదు. చూసుకోండి మరి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి మన ఇండియా మార్కెట్ లో రియల్మీ GT7 లాంచ్ కాబోతుంది అమెజాన్ లో. దీని పేజ్ కూడా లైవ్ అయిపోయింది. అండ్ మొబైల్ వచ్చే ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉన్నాయి. అన్ని కూడా ప్రొవైడ్ చేసింది ఫ్లాగ్షిప్ చిప్సెట్ అయిన డైమెన్సిటీ 9400+. ఎస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ మనకు ఉంటుంది. అందుకే చెప్తుంది రియల్మీ స్టేబుల్ గా మనకు 120 FPS గేమింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా టిల్ 6 అవర్స్ వరకు కంటిన్యూస్ గా మీరు 120 FPS గేమింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫ్రేమ్ డ్రాప్. అంత మంచి పర్ఫార్మెన్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. అదే విధంగా 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్, 6.78 ఇంచెస్ LTPO 1.5K డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 40,000 రూపీస్. అంటే మనకు 36,000-37,000 మేబీ మొబైల్ రావచ్చు. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 34,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. అదే విధంగా దీంతో పాటుగా మనకు మేబీ చెప్తున్నా, జస్ట్ మేబీ మాత్రమే, ఇది రూమర్ మాత్రమే, ఏంటి అంటే GT7T వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ దానికి సంబంధించి ప్రెజెంట్ ఎలాంటి న్యూస్ లేదు భయ్య. మీరు చెప్పేది కేవలం రియల్మీ GT7 మాత్రం తెస్తామని చెప్తున్నారు.
అదే ఈవెంట్‌లో అది కూడా తెస్తే బాగుంటుంది. చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికైతే ఒక స్మార్ట్ ఫోన్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు GT70 లాంచ్ చేస్తారేమో. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే పోకో. యెస్, పోకో నుండి కూడా మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అండ్ ఈసారి ఇండియా మార్కెట్‌లో మనకు పోకో నుండి అల్ట్రా కూడా రాబోతుంది. అంటే పోకో F7 అల్ట్రా కూడా ఇండియా మార్కెట్లో అడుగు పెట్టబోతుంది. ఇక మీరు నోటీస్ చేస్తే పోకో F7 మనకు ఈ మేలోనే లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. బికాస్ జనరల్ గా ప్రతిసారి కూడా మొబైల్ లాంచ్ అయ్యేది మనకు పోకో మొబైల్స్ ఫ్లిప్కార్ట్ లోనే, అమెజాన్ లో కాదు భయ్య. అండ్ వచ్చేది మనకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4, 6.83 inches, 1.5K LTPO display, 120Hz refresh rate, 50 megapixel dual camera, 20 MP selfie camera, 7550 mAh బ్యాటరీ సెటప్, HyperOS 2.0 తో మొబైల్ రాబోతుంది. దాంతో పాటు అల్ట్రా విషయానికి వస్తే ఏకంగా 8 ఎలిట్ చిప్ సెట్, 6.67 inches QHD+ డిస్ప్లే, 5300 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ మనకు ఈ అల్ట్రా స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ వచ్చేది మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్, అంటే ఫ్లాగ్షిప్ రేంజ్లో మనకు ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అందుకే ఇండియా మార్కెట్లో ఈసారి ఫస్ట్ టైం మనకు ఈ స్మార్ట్ ఫోన్ అడుగు పెట్టబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ నాకు తెలిసి మాత్రం 44,999, 43,999 అదే ప్రైస్ సెగ్మెంట్ కనిపిస్తుంది భయ్య. బికాజ్ మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఉంది కదా ఆల్రెడీ iQOO 13, దాని కాంపిటీషన్లోనే ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా ప్యూర్గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అండ్ రియల్మీ GT7 Pro ఉంది కదా, దానికి కూడా ఈ స్మార్ట్ ఫోన్ కంపీట్ చేయబోతుంది. చూడండి మరి ఏమవుతుందో. మొత్తానికైతే మనకు పోకో నుండి 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఈ రెండిట్లో మరి ఏ స్మార్ట్ ఫోన్ ముందు వస్తుందో వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. నాకు తెలిసి మాత్రం పోకో F7 అల్ట్రానే ముందు రావచ్చేమో భయ్య, వస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి ఇండియా మార్కెట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి భయ్య. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, స్టైలెస్, అదేవిధంగా మనకు ఇప్పుడు రీసెంట్గా మోటో ఎడ్జ్ 60 Pro అన్ని మొబైల్స్ లాంచ్ అయిపోయాయి. ఇప్పుడు మనకు మేలో మోటో ఎడ్జ్ 60 రాబోతుంది. 6.7 inches, 1.5K క్వాడ్ కర్వ్డ్ కాదు, కర్వ్డ్ డిస్ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 68 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ టెలిఫోటో కెమెరా, దాంతోపాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉంటాయి. బట్ మొబైల్ వచ్చేది మనకు దేంతో తెలుసా, డైమెన్సిటీ 7300. ఎస్, మనకు పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ మనకు 24,000, 26,000 రేంజ్లోనే ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి ఇండియా మార్కెట్లో మనకు GT సిరీస్లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ అదేనండి, ఇన్ఫినిక్స్ GT30 Pro. వెరీ సూన్ ఇండియా మార్కెట్లో ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ మనకు ఈసారి ఈ స్మార్ట్ ఫోన్లో లెఫ్ట్ అండ్ రైట్ ట్రిగ్గర్ బటన్స్ ఉంటాయి. అంటే మనకు ప్యూర్గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్. అండ్ దీంట్లో మనకు ఈసారి ఎగ్జాక్ట్గా RGB లైటింగ్ ఉంటుందన్నమాట. అండ్ ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 8350 చిప్సెట్, 144Hz రిఫ్రెష్ రేట్, 5500 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 108 MP కెమెరా, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ ఆబ్వియస్గా బిలో 25,000 రూపీస్. సో ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ఇండియా మార్కెట్లో కొంచెం ఎక్సైటింగ్గా కనిపిస్తుంది. బికాస్ లెఫ్ట్ అండ్ రైట్ మనకు ట్రిగ్గర్ బటన్స్, గేమింగ్ స్మార్ట్ ఫోన్లో చాలా మంచి కాంబినేషన్. అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా మొబైల్లో బాగుంది. డైమెన్సిటీ 8350 చిప్సెట్, 144Hz రిఫ్రెష్ రేట్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ మొబైల్లో అన్ని బాగుంటాయి భయ్య. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే మనకు ఇన్ఫినిక్స్ నుండి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీంతో పాటుగా మనకు టెక్నో నుండి టెక్నో పోవా 7 నియో, కెమెరా చుట్టూ LED లైటింగ్ ఉంటుంది. ఈ విధంగా మొబైల్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు భయ్య. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు మేలో లాంచ్ కావచ్చు అన్నమాట. వస్తే మాత్రం బాగానే ఉంటుంది. బికాజ్ మనకు ఇన్ఫినిక్స్ తీసుకొని వస్తుంది కాబట్టి ఎలాగో ఇది కూడా రావచ్చు అన్నమాట. వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ మొబైల్కి సంబంధించి ప్రజెంట్ ఎలాంటి ఫీచర్స్ బయటికి రాలేదు. చిప్సెట్ ఏంటి, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు డిస్ప్లే, ఎలాంటి ఫీచర్స్ ప్రజెంట్ తెలియదు భయ్య. తెలిసింది ఏంటి అంటే మేబీ స్మార్ట్ ఫోన్ రావచ్చు అండ్ బ్యాక్ సైడ్లో ఉన్న డిజైన్. ప్రజెంట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే. మొత్తానికైతే ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో మేలో లాంచ్ కాబోతున్నాయి. అండ్ చాలా మంది వెయిట్ చేస్తుంది ఏంటి అంటే iQOO Neo 10 Pro 5G స్మార్ట్ ఫోన్. అది మనకు మేలో లాంచ్ కావడం లేదు. దీని ప్లేస్లో ఒక స్మార్ట్ ఫోన్ లీక్ అయిపోయింది భయ్య iQOO నుండి. ఏంటి అంటే iQOO Neo 10 5G స్మార్ట్ ఫోన్. ఎస్, మేబీ ఈ స్మార్ట్ ఫోన్ వస్తే రావచ్చు, కానీ
ఇది కూడా ఛాన్స్ తక్కువనే భయ ఈ మంత్, బికాస్ ఎలాంటి లీక్స్ ప్రజెంట్ లేవు భయ, స్ట్రాంగ్ లీక్స్ ఏమి లేవు కాబట్టి ఏదో పై మాత్రం రూమర్స్ వస్తుంది అని, బట్ షువల్లీ ఏమవుతుందో. అండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 1.5K డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, దాంతోపాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. అండ్ ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్. మరి మొబైల్ వస్తుందా రాదా వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మొదటికైతే మనకు ఇలాంటి మొబైల్స్ మేలో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. వీటి అన్నిటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీకు ఏ మొబైల్ నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.